పాల్ ఇంగ్రాజియా 2 రోజులుగా గ్లోబల్ పాలిటిక్స్లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. అలానే అతడేం గొప్ప నాయకుడు కాడు. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతి పదవికి ట్రంప్ ప్రతిపాదించిన నామినీ మాత్రమే. మరి ఎందుకు అంతర్జాతీయంగా చర్చకు కారణమయ్యాడు? భారత్ను టార్గెట్ చేశాడు కాబట్టి, భారతీయుల్ని నమ్మకూడదు అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు కాబట్టి. ఆ వ్యాఖ్యలే అతడికి కీలక పదవిని దూరం చేశాయి. అమెరికా అధ్యక్షుడే మద్దతిచ్చినా సొంత పార్టీ రిపబ్లికన్ లీడర్లు మాత్రం పాల్ ఇంగ్రాజియాను పక్కన పెట్టేశారు. ఫలితంగా ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతి రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. ఇంతకీ ఎవరి పాల్ ఇంగ్రాజియా? భారత్పై ఎందుకు విషయం చిమ్మాడు? సొంత పార్టీ నేతలతో చేసిన చాటింగ్ బయటకు ఎలా వచ్చింది? భారత్పై జాత్యహంకార వ్యాఖ్యలు, పాల్కు షాక్ ఇచ్చిన రిపబ్లికన్లు. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్న పాల్. ఎవరి పాల్ ఇంగ్రాజియా? ఇండియాపై ఎందుకు విషం చిమ్మాడు? జాత్యహంకారం. ఇతర దేశాలకు లెక్చర్లిచ్చే అమెరికాలో పెచ్చరిల్లే పెనుభూతం ఇదే. దశాబ్దాలుగా ఆ దేశంలో తుపాకులు పేరుతున్నాయంటే దానికి కారణం రేసిజమే. అగ్రరాజ్యం అనే తలపొగరుతో ఇతర దేశాల నుంచి వచ్చే పౌరుల్ని పురుగుల్లో చూడటం అమెరికన్లకు అలవాటు. జార్జ్ ఫ్లాయిడ్, తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్ఘటనలు అమెరికా రాకాసి రేసిజానికి మాయని మచ్చలు. అక్కడి పోలీసులు, పౌరులే కాదు పాలకుల్లోనూ జాత్యహంకారం బొస్సలు కొడుతూనే ఉంటుంది. కాకపోతే చాలా అరుదుగా బయటపడుతుంది. అమెరికా అధ్యక్షుడన్న తలపొగరుతో రెచ్చిపోతున్న ట్రంప్ బృందంలో అలాంటి నేతలకు కొదవే లేదు. రీసెంట్ గా ఓ జర్నలిస్టుపై నోరు పారేసుకున్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తీరు చర్చనీయాంశమైనప్పుడే భారత్పై ఒక జాత్యహంకారి విషం చిమ్మాడు. అతడే పాల్ ఇంగ్రాజియా, అమెరికా అధ్యక్షుడికి అత్యంత నమ్మకమైన లీడర్. ఇతడే పాల్ ఇంగ్రాజియా. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇతడిని ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ కు అధిపతిగా ప్రతిపాదించాడు. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అనేది అమెరికా ప్రభుత్వంలోని ఒక స్వతంత్ర ఏజెన్సీ. ఫెడరల్ ఉద్యోగుల హక్కుల రక్షణ, విచారణల నిర్వహణ, నిబంధనల అమలుపై దృష్టి సారిస్తుంది. ఈ సంస్థకు అధిపతిగా తనకు నమ్మిన బంటుగా ఉన్న పాల్ ఇంగ్రాజియాను ట్రంప్ ప్రతిపాదించారు. పదవికి నామినేషన్ కూడా దాఖలు చేశాడు పాల్. ఆ తర్వాతే అతడు చేయకూడని తప్పు చేశాడు. భారత్పై విషం చిమ్మాడు. తోటి రిపబ్లికన్లతో చేసిన చాటింగ్లో భారతీయుల్ని నమ్మకూడదంటూ, వారిని ఎప్పటికీ మార్చలేమంటూ రెచ్చిపోయాడు. దేశంలోని ఉన్నత స్థానాల్లో శ్వేత జాతీయులు మాత్రమే ఉండాలని, నల్ల జాతీయుల విషయంలో తనకి నాజీ తరహా ఆలోచనలు వస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎంత సొంత పార్టీ నేతలైనా ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థించరు. అందుకే పాల్ ఇంగ్రాజియా తలపొగరుతో చేసిన వ్యాఖ్యల్ని లీక్ చేశారు. ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యేసరికి పాల్ పై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. కానీ పాల్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు? వివేక్ రామస్వామి. పాల్ ఇంగ్రాజియా టార్గెట్ చేసింది ఈ ఇండో అమెరికన్నే. రిపబ్లికన్ పార్టీలో వివేక్ రామస్వామి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో కూడా నిలిచారు. చివరికి ట్రంప్ కోసం వెనక్కి తగ్గారు. 2026 నవంబర్లో జరగనున్న ఓహాయి నుంచి గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా రామస్వామిని ఎంత విమర్శించినా తప్పులేదు. కానీ భారతీయుల్ని నమ్మొద్దంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అదే అతడు చేసిన అతి పెద్ద తప్పయింది. చివరికి ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతి రేసు నుంచి తప్పుకోవలసి వచ్చింది. చివరికి ఎక్స్ లో ఓ పోస్ట్ చేసి ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తనకు కావలసినంత రిపబ్లికన్ల మద్దతు లేదని పాల్ ప్రకటించాడు. అందుకే సెనెట్ ప్యానెల్ ముందుకు వెళ్లాల్సిన తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు. అమెరికాను గొప్పగా మార్చేందుకు, అధ్యక్షుడు ట్రంప్తో కలిసి నడిచేందుకు నిరంతరం కృషి చేస్తానన్నాడు. ఇక జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో పాల్ నామినేషన్ వైట్ హౌస్ వెనక్కి తీసుకుందని సెనెట్ మెజారిటీ నాయకుడు జాన్ థూన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇంగ్రాజియా ఉపసంహరణ చేసుకుంటున్నట్లు పోస్ట్ లో తెలిపారు. అలా అమెరికా అధ్యక్షుడే ప్రతిపాదించిన ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతి పాల్ ఇంగ్రాజియాకు దక్కకుండా పోయింది. దీనంతటికీ భారత్పై అతడు చిమ్మిన విషమే. నిజానికి జాత్యహంకార వివాదాలు అమెరికాలో కొత్తేం కాదు.
పాల్ ఇంగ్రాసియా వంటి లీడర్లకు కొదవే లేదు. పాల్ బయటపడ్డాడు, ఇతరులు బయటపడలేదు, అంతే. అంతెందుకు, ఆ దేశ మీడియా కూడా నిలువెల్లా జాత్యహంకారంతోనే నిండి ఉంటుంది. ముఖ్యంగా భారత్పై విషం చిమ్మడంలో అమెరికన్ మీడియా ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. 2014లో న్యూయార్క్ టైమ్స్ చేసింది అదే. ఇండియాస్ గ్రేట్ మిషన్ మంగళయాన్ గురించి ఓ కార్టూన్ రూపొందించింది. ఆ కార్టూన్లో ధోతి, చొక్కా, తలపాగతో ఉన్న ఒక భారతీయుడు ఓ ఆవుతో వచ్చి ఎలీట్ స్పేస్ క్లబ్ తలుపు తడుతున్నట్టుగా చూపించింది. భారతీయులను అవమానపరిచేలా ఉన్న ఆ కార్టూన్పై అప్పట్లో చాలా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇప్పటికీ భారతీయులు ఆ కార్టూన్కు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. నడు వెక్కిరించిన అమెరికానే ఇప్పుడు ఇస్రోతో కలిసి పనిచేస్తుందని గుర్తు చేస్తారు. అయినప్పటికీ వారి తీరు మారదు, మారుతుందని ఆశించడం కూడా పొరపాటే అవుతుంది.